నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పోలీసు వ్యవస్థ ఎందుకని వైఫల్యం చెందుతుందంటారు? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే, మనం రీసెంట్గా జగన్ గారి పర్యటన చూసుకుంటే, పర్యటన జరిగినప్పుడల్లా ఏదో ఒక విధ్వంసం జరుగుతుంది. రీసెంట్గా తీసుకుంటే ఒక లేడీ ఎస్ఐ మీదనే దాడికి ప్రయత్నించారు, దాన్ని ఏదో కవర్ చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే దేవరపల్లి ఘటనలో ఒక చిరు వ్యాపారి తన పని తను చేసుకుంటుంటే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో తాగేసి ఫుల్గా ఇష్టం వచ్చినట్టు వీరంగం సృష్టించి ఆయన్ని అన్యాయంగా గుద్దేస్తే చనిపోయారు పాపం. ఒక వ్యక్తి అన్యాయంగా చనిపోవడం అంటే చిన్న విషయం కాదు సార్. ఈ పోలీసు వ్యవస్థ ఎందుకని పటిష్టంగా ఉండట్లేదు? ఇలాంటి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు ఒకవేళ ఏదైనా పెట్టాలి అనుకుంటే, ఏమైనా కార్యక్రమం పెట్టాలనుకుంటే సీరియస్గా ఇంతమంది ఉండాలి, ఈ ప్లేస్లోనే చెయ్యాలి అని ఎందుకు చెప్పలేకపోతుందంటారు? చాలా మంచి ప్రశ్న వేసావు మౌనిక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తను దాదాపు అర్ధ శతాబ్ద రాజకీయ జీవితంలో ఎప్పుడు మాట్లాడని తీరులో మొన్న మాట్లాడారు అంటే రాజకీయ ముసుగులో చేస్తున్న ఇట్లాంటి రాక్షస గణాన్ని అణిచివేయటం నాకు 24 గంటలు పట్టదని అన్నారు. అంటే ప్రజలందరిలో ఉన్న వేదన ఆయనలోనూ ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీ ముసుగులో, లేకపోతే రైతుల్ని పరామర్శిస్తున్నాం అనే ముసుగులో, లేకపోతే ఎక్కడన్నా ప్రమాద బాధితుల్ని పరామర్శిస్తున్నాం అన్న ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ యాత్ర అదొక శవయాత్రలాగా తయారైంది. ప్రతి యాత్రలోనూ ఎంతోమంది ఎవరో ఒకళ్ళు బలి అవ్వాల్సిందే మీరు అన్నట్టు. రెండోది, ప్రజలకి చాలా అసౌకర్యం కలిగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం, గంటలో వెళ్ళాల్సింది 10 గంటల టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే దాన్ని ఒక రాజకీయ వికృత క్రీడలాగా చేస్తున్నాడు. కానీ ఎవరినైతే బాధితులను పరామర్శిస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, సరాసరి పరామర్శించి హుందాగా గౌరవంగా ఆ సందర్భానికి తగినట్లుగా వ్యవహరించట్లా. ప్రమాదాలు జరిగినటువంటి చాలా దురదృష్టకరమైన సంఘటనల దగ్గరికి వెళ్ళి కూడా జై జగన్, సీఎం జగన్ అని స్లోగన్లు కొట్టించుకుని నవ్వుకుంటున్నాడు ఒక సైకోలాగా. అసలు అక్కడేమో ప్రమాదంలో చనిపోయిన కుటుంబాల అల్లాడిపోతున్నారు. మొన్న చీదిరి అప్పలరాజు గారి కొడుకు ప్రమాదం, మోటార్ సైకిల్, అది కూడా మోటార్ సైకిల్ ప్రమాదమే. నిన్న జరిగింది కూడా మోటార్ సైకిల్ తాగి వాళ్ళు వెళ్ళి ఒక చిరు వ్యాపారి, ఒక దళిత వ్యాపారి ఆయన్ని చంపేశారు. అసలు ఆయనకి ఈ దీళ్లతో సంబంధమే లేదు. ఆయన బతుకు తెరువు కోసం ఆయన వెళ్తున్నాడు. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, రోడ్డు మీదకి వచ్చాడు కాబట్టి దానయ్య ఆయన గొర్రెలు కాసుకుంటా చచ్చిపోయాడు, ఏముంది దానికి అంటాడు. రోడ్డు మీదకి వస్తే మోటార్ సైకిల్ పెట్టి గుద్ది చంపేస్తారా? ఆయన సమర్థించినట్టుగానే ఇక్కడ కూడా మళ్ళీ నిన్న జరిగింది. నిన్న వెళ్ళింది పొగాకు రైతుల సమస్య కోసం, ఎంటేసుకెళ్ళింది రాక్షస గణాన్ని. రైతులకి వాళ్ళకి పొగాకు బేళ్ళు ఏంటో, దాని విలువేంటో వాళ్ళకి తెలీదు. వాటి మీద ఎక్కి స్లోగన్లు కొడుతున్నారు. అవన్నీ నలిగిపోయినాయి, పొడి పొడి అయిపోయినాయి. చోర ఎందుకు పనికిరాదు. ఆకు దాని పూర్తి ఇది ఉన్నప్పుడే దానికి విలువ. అది రజంలాగా అయిపోయిన తర్వాత ఏముంటుంది? అట్లా చేశారు. అంతకుముందు పొదిల్లో కూడా ఇదే పని చేశారు. కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ ముసుగులో చేస్తున్న అరాచకాల గురించే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అంత వార్నింగ్ ఇచ్చాడు అంటే ఓ రకంగా ఇది అందరికీను జగన్మోహన్ రెడ్డికి మరీ పర్టికులర్గా ఇక నీ మర్యాద కాపాడే సమయం అయిపోయింది. సహనం కోల్పోయారు, ప్రజలు కోల్పోయారు, ప్రభుత్వ వ్యవస్థలు కోల్పోయినాయి. ఎవరి బిడ్డల్ని నీ రాజకీయం కోసం బలి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మన ఎస్ఐ గనక, మహిళా ఎస్ఐ, ఆమె పేరు సంధ్య, ఆమె గనక ఆ రోజున వీళ్ళ మీద ఎవరైతే ఆమె మీద దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద సర్వీసులు వాళ్ళతో ఆత్మ రక్షణగా గనక కాల్పులు జరిపితే ఆమె మీద కేసు కూడా ఉండదు. ఎంతమంది చనిపోయేవాళ్ళు? ఆ చనిపోయిన వ్యక్తి, ఆ దాడి చేసిన వ్యక్తులు స్టూడెంట్స్ అని చెబుతున్నాడు. చింతాడ శ్రీనివాసరావు ఎవరు ఆయన పేరు. అసలు అతను మెయిన్ దాంట్లో. మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ రౌడీ ముక్కలే. వాళ్ళు స్టూడెంట్స్ అని చెబుతున్నాడు కదా. స్టూడెంట్స్ కనుక అయితే వాళ్ళు ఏ కాలేజీలో ఏమేమి కోర్సులు చదువుతున్నారో తీసుకెళ్ళి పోలీసులకు చెబితే సంతోషిస్తాం ఎవరైనా. ఎందుకంటే పోలీసులకు కూడా ఒక ఆధారం దొరుకుతుంది. వీళ్ళు స్టూడెంట్స్ ఆ కాలేజీలకు కూడా రాస్తారు, మా పోలీసు అధికారి మీద ఇలాంటి దౌర్జన్యం చేశారు, వీడియోలతో సహా చూపిస్తారు కాలేజీ ప్రిన్సిపాల్స్కి. చూపించి వీళ్ళ మీద ఈ సెక్షన్లు ఉన్నాయి అని చెప్తే రేపు కండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి వాళ్ళు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్స్ కూడా వాళ్ళ కాండక్ట్ సర్టిఫికెట్ రాసేటప్పుడు వీళ్ళు పలానా సెక్షన్స్ కింద పలానా కేసు నంబర్, ఎఫ్ఐఆర్ నంబరు వేసి రాసిస్తారు.
అప్పుడు గౌరవంగా ఉంటుంది, సగౌరవంగా ఉంటుంది. మీ తరపున వాళ్ళు వచ్చినందుకు విద్యార్థులు మీరు వాళ్ళని ఎందుకు ఉపయోగించుకున్నారనేది తెలుస్తుంది. అసలు విద్యార్థులకు అక్కడ ఏం పని అమ్మ? పొగాకు రైతుల సమస్యలకి విద్యార్థులకి ఏం సమస్యలు? అక్కడికి ఎందుకు రావాలి? వాళ్ళు వస్తారా? అసలు ఇప్పుడు డిఎస్సి మీద వీళ్ళు ఆందోళనని ధర్నాలని పెడితేనే స్టూడెంట్స్ ఎవరు రావటం లేదని ప్రజలే చెబుతున్నారు. ఎందుకు రావట్లేదు? స్టూడెంట్స్ చదువుకుంటారు. ఇప్పుడు నీతో పాటు వస్తే కనుక ఈ రౌడీ మోకలతో పాటు వీళ్ళు ఏది చేసినా రేపు ఆ కేసుల్లో వాళ్ళు బలి అవ్వాలి. కాబట్టి వాళ్ళు రాలేదు. వీళ్ళు ఏం చేశారు? వయోజన విద్యా కేంద్రాలకు వెళ్ళాల్సిన వయసులో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళే స్టూడెంట్స్ అని చెప్పి అక్కడ స్టూడెంట్స్ అయితే చీఫ్ మినిస్టర్ని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారా? తర్వాత ధర్నా చౌక్ ఉంది కదా, ధర్నా చౌక్లో మీకు ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్యయుతంగా అక్కడ శాంతియుతంగా చూపించవచ్చు. బస్ స్టాండ్లోనే తప్ప మీకు ఎక్కడ చోటు దొరకదా? బస్ స్టాండ్లు కట్టింది ఎందుకు? బస్ స్టాప్లు ప్రజలు ఎక్కటానికి. దాన్ని మీరు నిరసన శిబిరాల కింద మారుస్తారా? తర్వాత ఏ నియోజకవర్గంలో అయితే ఇట్లాంటి శాంతి భద్రతలు సృష్టించారో ఆ ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉంటుంది కదా. అందుకే నిన్న ఆయన ఏం చేశాడు? బోండా ఉమా గారు వెళ్ళి అడిగాడు, అయ్యా ఇది నా నియోజకవర్గంలో మీరు ఇలాంటి బూతులు తిట్టే పంచాంగం శిబిరాలు పెట్టొద్దు. ఆయన ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి మీద, ఒక మంత్రి మీద మీరు తిడుతున్నారు. మీరు ఏదన్నా డిఎస్సిలో కనుక అవకతవకలు జరిగినాయి అనుకుంటే మీరు వెళ్ళి అక్కడ చేసుకోండి, అంతేగాని నా నియోజకవర్గంలో ఇలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కల్పించొద్దు, శాంతి భద్రతల సమస్య సృష్టించొద్దు అని అడిగాడు. దానికి వాళ్ళు మల్లాది విష్ణు గారు కులాన్ని తీసుకొచ్చారు. మల్లాది విష్ణు గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన బ్రాహ్మణ నాయకుల మీద వీళ్ళు వెళ్ళారని. మల్లాది విష్ణు గారు చెప్పగలడా, నేను కేవలం బ్రాహ్మణ ఓట్లతో మాత్రమే గతంలో గెలిచాను, భవిష్యత్తులో కూడా నాకు బ్రాహ్మణ ఓటర్లు తప్ప నేను అన్ని వర్గాల కులాలకి నేను ప్రతినిధిని కాదని చెప్పగలడా? రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజంలో కుల వివక్షను తీసుకొస్తున్నారు, మత వివక్షను తీసుకొస్తున్నారు, ప్రాంతీయ వివక్షను తీసుకొస్తున్నారు. ధనిక వర్గాలు, పేదాళ్ళు చచ్చిపోతే పెద్ద సమస్య కాదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అడిగారు అసలు పోలీసులు ఎందుకు ఎఫెక్టివ్గా ఉండలేదు అని. రాజకీయ ముసుకేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు లాఠీచార్జ్ చేయగలరు. ఒక పార్టీ అధ్యక్షుడిని నేనేదో రైతుల సమస్యలను పరిష్కరించడానికి వెళ్తున్నాను, లేకపోతే ప్రమాదంలో చనిపోయిన వాళ్ళని పలకరించడానికి వెళ్తున్నాను, అప్పుడు సింగయ్యని కూడా టైర్ ఎక్కించి తొక్కిచ్చారు. ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆ కారులో, సీఎం అని అరుస్తున్నారే కానీ టైర్ కింద కళ్ళు తేలేసి నోరు ఇక్కడ దవడ మీదకి ఎక్కింది కారు టైరు. 2 రాష్ట్రాల ప్రజలు ఇవాళకి అతను చూసిన దీనమైన చూపులు ఇవాళకి మర్చిపోలేకపోతున్నారు. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో విలువ లేదు. అసలు అతన్ని నమ్మరు. సొంత తల్లి చెల్లి కూడా నమ్మట్లేదు కదా నిన్ను. ఎవరు నమ్ముతారు? నువ్వు నిన్న రైతుల కోసం వెళ్ళేటప్పుడు ఇలాంటి రౌడీ బ్యాచ్లు తీసుకెళ్లే బదులు అన్ని రాజకీయ పార్టీలకి రైతు విభాగాలు ఉన్నాయి, రైతు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకెళ్తే నీకు విలువ వచ్చేది. నీ రౌడీ మోకలు వెళ్ళి అక్కడ నిన్న చెక్కులన్నీ తొక్కి రైతులకి నష్టం కలిగిస్తే నీ పట్ల రైతులకి ఏమన్నా సానుభూతి ఉంటుందా? రైతులు ఒకటే కోరుతున్నారు, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం, నువ్వు బయటకు రాకుండా ఉంటే చాలు, నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే మా కడుపులో సల్ల కదలకుండా మేము బతుకుతామని చెబుతున్నారు. అంత అర్థించినా కూడా ఆయనకు దయలేదు. వెళ్ళి నిన్న ఒక దళిత చిరు వ్యాపారిని చంపాడు, వాళ్ళ రైతుల చెక్కులు నాశనం చేశారు. పలమనేరు దగ్గర వెళ్ళి ఆ మామిడికాయలు రోడ్ల మీద పోసి తొక్కిచ్చారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? గుంటూరులో టిక్కీలు ఎత్తుకుపోయారు, మిర్చి టిక్కీలు. పొదిల్లో కూడా సేమ్ ఈ చెక్కులే, పొగాకుయే. అప్పటికన్నా తెలియాలి కదా, మనం తీసుకెళ్లే వ్యక్తులు వాటికి దూరంగా ఉంచండి, నేను రైతులతో మాట్లాడేటందుకు దూరంగా మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయొద్దని. తర్వాత ఈయన ప్రొఫెషన్లో అది ఒక ట్రాజిడీ, అంటే విషాదమైన సంఘటన జరిగితే వెళ్తుంటే కూడా అక్కడ మోటార్ సైకిళ్ళతో విన్యాసాలు చేస్తారు వీళ్ళ అనుచరులు. వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక సర్కస్ చేయాలి అక్కడ, లేదంటే ఏదో ఒక విధ్వంసం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మీరన్న మాటనే కొంచెం సున్నితంగా చెప్పాడు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు ఇట్లాంటి వాళ్ళని అనుమతించడం, మేము మా రాజకీయ స్థాయిలో మేము కూడా ప్రతిఘటిస్తాం రాజకీయ ముసుగులో వచ్చే కిరాతకుల్ని, మీరు కూడా మీ జాగ్రత్తల్లో మీరు ఉండమని చెప్పాడు. ఇప్పుడు నిన్న సంజయ్ మీద అటాక్ అయిన తర్వాత ఈసారి కనుక అట్లాంటిది జరిగితే ఏ పోలీస్ అధికారైనా ఆత్మ రక్షణ కోసం ఫైర్ చేయాలి తప్ప వాళ్ళకి బలి కాకూడదు.
బలి కావాలని ప్రజలు కూడా కోరుకోరు. మీరు రౌడీల ముఠాలకి మీరు బలి అయిపోతే మేము ప్రజలను రక్షించేందుకు మీకు ఆయుధాలు ఇచ్చారు, మిమ్మల్ని యూనిఫామ్ పెట్టి అక్కడ పెట్టారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ప్రజలను కాపాడాలి. రెండులోనూ ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అందుకే రాజకీయ ముసుగులో జరుగుతున్న ఈ నాటకం ఇంకెన్నాలో జరగదని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద హత్యా ప్రయత్నం ఆరోపణలు చేసిన రోజు కూడా ఆయనే మాట్లాడాల. అయితే అయింది, భరించాడు. తర్వాత ఇతను ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చమ్మని కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా ఆయన దిగమింగాడు. ఎందుకంటే అవగాహన లేదు, అతనికి ఒక పరిపక్వత లేదు, ఒక దుండగుడు, ఒక రకమైనటువంటి ఉన్మాదంలో ఉన్నాడు. అతను ప్రజలే చూసుకుంటారని వదిలేశాడు. అది 19లో చూసుకోలేకపోయారు, కానీ ప్రజలు 24లో చూశారు. ఇతను ఉన్మాదాన్ని పూర్తిగా చూశారు. కాబట్టి మీరు అన్నట్టు పోలీసు అధికారులు కూడా ఎక్కడైతే క్షమిస్తారని నేను అనుకోను. నిన్న సంజయ్ మీద జరిగిన దాడి తర్వాత వాళ్ళు కఠిన వైఖరి తీసుకోవాలి. ఎంతమంది పోయినా పర్వాలేదు దుర్మార్గులు, కానీ నిన్నట్లాంటి అమాయకుడు బలి కావద్దు. మల్లేశ్వరరావు లాంటి వ్యక్తులు, దానయ్య లాంటి వ్యక్తులు, సింగయ్య లాంటి వ్యక్తులు బలి కావద్దు, అమాయకులు, దళితులు. థ్యాంక్ యూ అమ్మ, మన వీక్షక మిత్రులకు కూడా.